హాయ్ ఫ్రెండ్స్, మేము మొన్న పూణే వెళ్ళాము. ఆ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మేము విక్రమ్ ట్రావెల్స్ బస్సులో వెళ్ళాము. బెర్తులు అయితే చాలా బాగున్నాయి. బస్ ఆపరేటర్స్ మాకు మినరల్ వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. చాలా జర్నీ చాలా హ్యాపీగా జరిగింది. బస్ డ్రైవర్స్ కూడా చాలా బాగా మాట్లాడారు, మంచిగా ఉన్నారు. అన్నీ కూడా మాకు ఎక్కడైనా బస్ ఆపమంటే ఆపేవారు. ముఖ్యంగా టీ బ్రేకులు చాలా మాకు సరదాగా అనిపించింది. వేడివేడిగా టీ స్నాక్స్ తినడం అయితే మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇది విజయవాడ నుంచి పూణే అంటే లాంగ్ జర్నీ కదా, ముందుగా మేము చాలా భయపడ్డాము. కానీ అసలు ఎంత ఆనందంగా జరిగింది, ఎంత హ్యాపీ జర్నీ. అసలు ఇలా అవుతుందని అనుకోలేదు. దీని అంతటికీ కారణం విక్రమ్ ట్రావెల్స్ బస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ జర్నీ అసలు చేసినట్టే అనిపించలేదు, అస్సలు అలసట అని అనిపించలేదు. తెల్లవార్లు జర్నీ చేసాం మేము, అయినా కూడా చక్కగా నిద్ర పట్టేసింది. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ చూసినట్టు అనిపించింది. విండోలోంచి చూస్తుంటే చాలా బాగుంది వ్యూ అంతా కూడాను. తర్వాత ముందుగా మాది రాజమండ్రి. మేము ముందుగా రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళాము. విజయవాడ నుంచి డైరెక్ట్ పూణే బస్సు చాలా బాగుంది. ఇంకా అదిగో మాకు బయట ఇంకా హైదరాబాద్ తర్వాత కర్ణాటకలో కూడా బస్సు ఆపారు. మాకు కర్ణాటకలో కూడా అడుగు పెట్టామన్న ఒక తృప్తి అయితే మిగిలింది. అదేవిధంగా ఇంకా మేము తెల్లవారిన తర్వాత 9:30 అలాగా పూణేలో దిగాము. పూణే కూడా చాలా బాగుంది సిటీ. కానీ ఇంకా ఎక్కువ చూడలేదు. మళ్ళీ సాయంత్రానికే మళ్ళీ మేము తిరుగు ప్రయాణం ఉంది కాబట్టి మేము మళ్ళీ విక్రమ్ ట్రావెల్స్ బస్సులోనే వచ్చేసాము. ఏమైనా నాకు విక్రమ్ ట్రావెల్స్ బస్సు చాలా నచ్చేసింది. ఇంకా మళ్ళీ మళ్ళీ అలాగే విక్రమ్ ట్రావెల్స్ బస్సులో జర్నీ చేయాలని ఉంది. అంత బాగుంది. థ్యాంక్స్ టు విక్రమ్.